ఓకే ఉంది గారు. యాహ్! ఇప్పుడు అరిస్టాబుల్ గారు ఉంటే ఆయన చెప్పాను కదా, మా మధ్య గారు అని ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వాళ్ళు మా సిస్టర్స్ హస్బెండ్ అని. ఆయనతో ఒక పాట పాడతారు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ పాట పాడడానికి మా వదిన గారైన ఉషా వదిన గారు నవీన్ ఉషా గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పాడబోయే పాట మా వదిన గారైన ఉషా నవీన్ గారు రాసిన పాట. ఈ పాటను పాడుకుంటూ దేవుని మహిమపరచుకుందాం వాక్యం వినబోయే ముందు. రత్న శోభితమా యేసు, రత్న శోభితమా యేసు, నీ ప్రేమ బిందువై చిందెనా స్వామి, నీ ప్రేమ బిందువై చిందెనా స్వామి, రత్న శోభితమా యేసు, నీ ప్రేమ బిందువై చిందెనా స్వామి, నీ ప్రేమ బిందువై చిందెనా స్వామి. అతి సుందరుడు నా యేసునాథుండు, అతడే నా ప్రియుడు, అతడే నా వాడు. అతి సుందరుడు నా యేసునాథుండు, అతడే నా ప్రియుడు, అతడే నా వాడు. అతని కాయంబు నీలరత్న ఖచ్చితంబు, అతని కాయంబు నీలరత్న ఖచ్చితంబు, అతని నయనాలు కన్నీటి రతనాలు, అతని నయనాలు కన్నీటి రతనాలు. రత్న శోభితమా యేసు, నీ ప్రేమ బిందువై చిందెనా స్వామి, నీ ప్రేమ బిందువై చిందెనా స్వామి. అతి కాంక్షణీయుడు నా రక్షకుడు యేసు, అతడే నా విభుడు, అతడే నా హితుడు. అతి కాంక్షణీయుడు నా రక్షకుడు యేసు, అతడే నా విభుడు, అతడే నా హితుడు. అతని వైఖరి ధవలవర్ణ రతనంబు, అతని వైఖరి ధవలవర్ణ రతనంబు, అతని పెదవులు పరిమళాల పుష్పాలు, అతని పెదవులు పరిమళాల పుష్పాలు. రత్న శోభితమా యేసు, నీ ప్రేమ బిందువై చిందెనా స్వామి, నీ ప్రేమ బిందువై చిందెనా స్వామి. రత్న శోభితమా యేసు, రత్న శోభితమా యేసు, నీ ప్రేమ బిందువై చిందెనా స్వామి, నీ ప్రేమ బిందువై చిందెనా స్వామి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వదిన గారు మీ సమయం చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, మనం వాక్య భాగం ధ్యానించుకోక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం.
ముఖ్యంగా వాక్య భాగం పరమగీత గ్రంథంలో 8వ అధ్యాయము 6వ వచనం ఆరు ఆ మధ్యలో నుంచి, లేకపోతే 7వ వచనం చదువుతున్నాను. పరమగీతాలు 8వ అధ్యాయము 7వ వచనం. అగాధ సముద్రము జలము ప్రేమను ఆర్పుచాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయచాలు. అగాధ సముద్రములు ప్రేమను ఆర్పచాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయచాలు. ప్రార్థించుకున్నాం. తండ్రి, నువ్వు ఎంతో నమ్మదైన వాడు ప్రభువా. ఈ పరిశుద్ధమైన గడియలు నీతో సంధించవలసిన గడియలు, నువ్వు మాతో సంధించవలసిన గడియలు ప్రభువా. ఇందులో ఎన్నో నువ్వు ఇప్పి చెప్తావు. మేము సిద్ధపరచుకునే వాక్య భాగం ఒకటైతే, మీరు సిద్ధపరిచి నడిపించే వాక్య భాగం మరొకటి ప్రభువా. నీ పరిశుద్ధమైన తలంపులు ఆత్మకి అందిస్తుంటున్నప్పుడు నీ మార్గాలు అవి సర్వసత్యమైనటువంటి మార్గాలు ప్రభువా, సర్వజ్ఞానంతో కూడినటువంటి మార్గాలు తండ్రి. అతీతమైనవి ప్రభు, నీ గ్రంథంలో దాచబడి ఉన్న మరుగైన సత్యములు ప్రభువా. మంచి పదార్థంలోనికి, శ్రేష్టమైన స్వాస్థ్యంలోనికి తీసుకువెళ్ళే నీ తలంపులు ప్రభువా. అవి పరిశుద్ధాత్మ యొక్క తలంపులు ప్రభువా, పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానంతో కూడినటువంటి తలంపులు ప్రభువా. ఆ నీ మార్గాలు అగమ్య గోచరములు, కానీ పరిశుద్ధాత్మ దేవ మా అంతరంగంలో నువ్వు చేసే కార్యం ద్వారా అగమ్య గోచరం కానటువంటి ఆ నీ శక్తి మాకు గోచరమయ్యేటట్లుగా, తెలియబడినట్లుగా ప్రభు నువ్వు నడిపిస్తామని ఆ యొక్క విశ్వాసం ఉంది తండ్రి నాకు. ప్రభా, నా యొక్క విశ్వాసం ఈ మనుషుల మీద కాదు, నా జ్ఞానం మీద కాదు, నా శక్తి మీద కాదు ప్రభా, నీ శక్తి మీద, పరిశుద్ధుడైనటువంటి శిలువలో నువ్వు వెల చెల్లించినటువంటి నీ యొక్క రక్తం మీద ప్రభా నా యొక్క విశ్వాసం తండ్రి. మరి దేని ఎందుకు కూడా లేదు ప్రభా తండ్రి. అల్పురాలైన నేను నీ జ్ఞానంతో నువ్వు నన్ను నింపుతుంటున్నప్పుడు ప్రభా తండ్రి, నీ కార్యాన్ని సఫలపరచు ప్రభా తండ్రి. నాకు కూర్చున్న బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగా చేయమని ప్రభా యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్య భాగంలో ధ్యానించుకుందాం. ప్రభు ఎలా నడిపిస్తాడో ఆ విధంగా నీవు దేవుని వాక్యాన్ని మీ ముందు పంచిపెట్టాలని మాత్రం నేను ఆశపడుతుంటున్నాను. తర్వాత పోయినసారి ఆత్మఫలాల్లో ప్రేమ గురించి చెప్పాను. అది పూర్తి కాలేదు, కానీ అది దాన్ని ఇప్పుడు నేను కంటిన్యూ చేయలేను. ఎందుకంటే మీ దగ్గర ఇక్కడ మాట్లాడేటప్పుడు ఏ చిన్న వాక్య భాగం తీసుకున్నా దానికి ఎండ్ అంటే అంతం లేకుండా వెళ్ళిపోతుంది. వాక్య భాగం పుస్తకాల రూపంగా వెళ్ళిపోతుంది. దాన్ని నేను ముగించలేను. కాబట్టి దాని కంటిన్యూషన్ కాకపోయినా సరే అదే ప్రేమ గురించి మరల మీ మధ్యలో చెప్పాలని ఆశపడుతుంటున్నాను. పరమగీత గ్రంథాల్లో 8వ అధ్యాయం 7వ వచనంలో అగాధ సముద్రమును ప్రేమ నాపచాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయచారు అనే విషయాన్ని మీ మధ్యలో మాట్లాడదామని తెలుస్తుంటున్నాను. ఒకటి ఏంటంటే, బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రేమ అని మీకు చెప్పాను. నేను బైబిల్ గ్రంథం అంతా కూడా దాచబడిన క్రీస్తు ప్రేమ అని చెప్పాను. ఆది కాండం నుంచి కూడా తర్వాత ప్రకటన గ్రంథం యోధాపత్రిక వరకు కూడా క్రీస్తు ప్రేమని ప్రత్యక్షపరిచింది దేవుని వాక్య భాగాల్లో. ప్రకటన గ్రంథం వచ్చేప్పటికి ఎన్నో సత్యాలు, ఎన్నో మర్మాలు, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం, అది లాస్ట్ వచ్చేప్పటికి ఆ రెవల్యూషన్ వేరే రెవల్యూషన్ అది. కానీ యోధాపత్రిక వరకు కూడా దేవుడు తన యొక్క సత్యాన్ని, తన కుమారుడిని క్రీస్తు యొక్క రక్తం యొక్క ఆ స్పర్శను పరిశుద్ధులకి ఇచ్చి పరిశుద్ధ స్థానం అనే దానికి మన అంతరంగాన్ని అంటుకట్టాడు. ఆయన అది అంటుకట్టాడు. నేను వర్డింగ్స్ కొంచెం కష్టంగా ఉన్నా కొంచెం అర్థం చేసుకోండి. నా తెలుగు కొంచెం కష్టమైన తెలుగు కాబట్టి దాన్ని నేను తగ్గించుకొని మాట్లాడాలన్నా అది నాకు చేత కాదు. కాబట్టి మీ మధ్యలో నేను నా హృదయంలో ఉన్నటువంటి తలంపుల్ని మీ దేవుని సన్నిధిలో పెట్టాలని మాత్రం నేను ఆశపడుతుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క ప్రేమ అనేది బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క విధంగా ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఆది కాండం నుంచి కూడా అవన్నీ కూడా మీకు చెప్పలేను. కానీ నేను నిర్గమకాండంలో కొన్ని మాటలు చెప్తాను, పరమగీత గ్రంథాల్లో కొన్ని మాటలు చెప్తాను. ఎందుకంటే ప్రేమ గురించి చెప్పబడింది పరమగీత గ్రంథాల్లో. పరమగీత గ్రంథాల్లో ప్రేమకు నిలయంగా చెప్పబడింది, ప్రేమకు స్థానంగా చెప్పబడింది పరమగీత గ్రంథాలు. ఎఫెసీ పత్రిక సంఘం క్రీస్తు గురించి ఎలా చెప్పబడిందో ఆ విధంగా పరమగీత గ్రంథాలు సంఘం క్రీస్తు గురించి చెప్పబడింది. ఒక్కొక్క మాటకి కూడా మీరు ఎన్నో మెసేజ్లు ప్రిపేర్ చేసుకునే వాక్య భాగాలు ఇందులో దాచిపెట్టబడ్డాయి. నేను ఎంత మీకు చెప్పినా లింక్ ఇవ్వగలను అంతే, దాన్ని ఎలా చేయలేను. లింక్ ఇవ్వగలనంటే ఒక వాక్యం కనెక్ట్ చేస్తే ఆ కనెక్టివిటీ మీకు పరిశుద్ధాత్మ చేత మీరు నింపండి వారైతే ఆ కనెక్టివిటీ మీకు ఎన్నో వాక్యం యొక్క సత్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరాలు ఎన్నో వరాలు ఉన్నాయి.
ఒక వరం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరాలు, ఆత్మవరాలు స్పష్టంగా దేవుని గ్రంథంలో రాయబడినాయి. ఎవరు ఇచ్చిన బట్టి వారికి దేవుడు ఆ వరాన్ని ఇస్తాడు ప్రభు. కొంతమంది ఏం అడగకపోయినా సరే వారి సర్వజ్ఞానంలో నడిపిస్తాడు దేవుడు. సర్వజ్ఞానంలో ఎన్నో విషయాలు, ఎన్నో సత్యాలు అందులో దాచిపెట్టబడి. దేవునికి జ్ఞానం అనేది అతీతమైనటువంటిది ప్రభు. నేటి సంఘానికి ఇచ్చాడు దేవుడు, నేటి పరిశుద్ధులకు కూడా ప్రభు ఇచ్చేటటువంటి జ్ఞానాత్మని ప్రభు నేటి పరిశుద్ధులకు ఇచ్చాడని సత్యం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఈ పరమగీత గ్రంథాల్లో ప్రేమ గురించి బహు తేటగా వివరించాడు. దాంట్లో రాసింది సొలొమోన్ రాజు రాసినటువంటి ఆ పరమగీత గ్రంథాలు. ప్రేమను గురించి దాంట్లో రాశాడంటే ఆఖరికి వచ్చేప్పటికి తన జీవితంలో ఈ యొక్క పరమగీత గ్రంథాల్లో క్రీస్తు ప్రేమని రుచి చూచిన తర్వాత రాసినటువంటిది పరమగీత గ్రంథాలు. అప్పటికి తను అనేకమైన వాటిలో పడి లేస్తూ ఎంత జ్ఞానవంతుడైనా సరే ఎన్నో గీతాలు రాసినా, ఎన్నో పద్యాలు రాసినా, జ్ఞానానికి సంబంధించిన విషయాలు రాసిన ప్రసంగిలో, సామెతల్లో ఎన్నో రాసినా సరే రాశాడు. తను తిరిగి లేచిన తర్వాత, అంటే పడిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత క్రీస్తు యొక్క ప్రేమ తన హృదయానికి ఆత్మకి బయపరచబడినప్పుడు తన యొక్క అంతరంగం క్రీస్తు యొక్క స్థాయికి అంతరంగానికి కట్టబడినట్లు మనం చూడగలం. ఒక పరిశుద్ధుని యొక్క జీవితం కూడా అంతర్యం క్రీస్తు యొక్క ఆత్మ చేత కట్టబడాలి. అది కట్టబడకపోతే ఏం చేసినా సరే, ఎంత శక్తి పొందుతున్నాం అనుకున్నా సరే అది శూన్యమైపోతుంది, విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ కేంద్రీకృతమైనటువంటి స్థానం ఏంటంటే అంతరంగంలో క్రీస్తు రక్తం చేత హృదయం శుద్ధిపరచబడటం అనేది, పరిశుద్ధపరచబడటం అనేది చాలా ఉన్నతమైనటువంటి విలువ. అదే రక్షణ మార్గం అని చెప్పబడుతుంది. రక్షణ కార్యం అంటే ఏంటంటే క్రీస్తులను విశ్వాసం ఉంచడం వలన ఒక వ్యక్తి ఆ రక్షణ యొక్క స్థాయి ఆత్మకి అందించబడుతుంది. అందుకోసం కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తనలో 62 మరి నాకు కరెక్ట్ ఇప్పుడు చదవలేదు, దాంట్లో రాయబడి ఉంది, నా రక్షణ మహిమకు దేవుడి ఆధారము అని రాయబడి ఉంది. నా రక్షణ యొక్క రక్షణ మహిమ కలిగిగా ప్రకాశిస్తుంది. చూస్తానికి చిన్న రక్త బిందువు మన అంతరంగంలో, మీ అంతరంగంలో హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటూ ఈ భూదిగంతాల నుంచి, అంటే మనం ఉన్న పరిసరాల నుంచి ఇంకా పైకి, ఇంకా భూదిగంతాలకి పైకి, ఇంకా ఆకాశ మండలాలకి పైకి, ఇంకా ఆకాశ మండలాల నుంచి పరలోక దర్శనాలలోనికి, పరలోకం యొక్క మర్మాల్లోనికి ఈ రక్షణ యొక్క స్థాయి తీసుకెళ్తుంది. అది దానికి సాధకం చేస్తాయి. అది కనుక సాధకం చేయలేదనుకోండి, మీ ఉన్న స్థితిలో, ఉన్న స్థాయిలో ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వెళ్ళలేరు. మీరే కాదు, నేను కూడా ముందుకు వెళ్ళలేను. ఏ వ్యక్తి అయినా సరే, మీరు కానీ నేను కానీ. ఆ రక్షణ స్థాయి ఒక హృదయానికి, అంతర్యానికి అది క్రీస్తు రక్తం చేత చుట్టబడింది అంతర్యం. అది ప్రేమ గుర్తు. అదే స్థాయిని పాత నిబంధనలో సొలొమోన్ రాశాడు. దాంట్లో రాసిన కీర్తనలో తను రాస్తాడు. దాంట్లో షారోను లోయ పద్మము కింద రాశాడు ప్రభుని. బైబిల్ గ్రంథంలో కొన్ని పుస్తకాలు అంటే ఆది కాండం, నిర్గమ కాండం, లేవి కాండం, అలాగా ఒక్కొక్క కాండంలో క్రీస్తుని ఒక విధంగా చూపించారు. అంటే ఆది కాండం ఉందనుకోండి, మొట్టమొదటి రక్తం చిందించబడటం, ఆయన విమోచన ఖైదనంగా ప్రభు, ఆయన గొర్రెపిల్ల యొక్క రక్తం గొర్రెపిల్ల యొక్క ప్రభు ఈ లోకంలోకి వస్తాడని చెప్పి సత్యం ఆది కాండం చూపించబడింది. నిర్గమ కాండం, లేవి కాండానికి వచ్చేప్పటికి ఎన్నో విషయాలు చూపించబడ్డాయి. నిర్గమ కాండంలో యేసుక్రీస్తు ప్రభు సీనాయి కొండ మీద ప్రకాశించే ప్రభువే కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభుగా బండ సందులో ప్రకాశించే ప్రభు ఆయన అనే సత్యం నిర్గమకాండంలో చూపించబడింది. అది మూలమైపోయింది నిర్గమకాండానికి. నిర్గమకాండం యొక్క ఆ స్థాయికి వాళ్ళు నిర్గమకాండం అంటే వాళ్ళు సంచరిస్తూ అలాగా నిర్గమకాండంలో ఎర్ర సముద్రం, ఆ విధంగా దాంట్లో క్రీస్తు యేసు యొక్క సత్యాన్ని దేవుడు మోషే ద్వారా బయలుపరిచాడు అక్కడ నిర్గమకాండంలో. ఇలా చెప్తే దీనికే నేను ప్రకటన గ్రంథం వరకు దీనికే సమయం అయిపోద్ది కదా, అందుకోసం అవన్నీ కూడా నేను ముందుకు వెళ్ళలేను. కానీ దీంట్లో పరమగీత గ్రంథాలు చూసినట్లయితే కనుక ఇక్కడ సొలొమోన్ రాజు క్రీస్తు ప్రేమను వ్యక్తపరుస్తూ, పరిశుద్ధుడైన క్రీస్తు మాధుర్యాన్ని వ్యక్తపరుస్తూ, సంఘాన్ని మీద తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ రాశాడంటే తన ప్రేమ ఏ విధంగా వ్యక్తం చేయబడిందంటే ఒక ద్రాక్ష తోటలో కావలికత్తుగా ఉన్నటువంటి ఒక కన్యక అంటే కన్యకని సంఘాన్ని పోల్చాడు. దీని పరిశుద్ధమైన ప్రభు పరిశుద్ధమైన స్థాయిని కన్యకగా పోల్చుకున్నాడు. ఆయన కన్యక అన్నాడు సంఘాన్ని. అంటే ఆయన పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, నిష్కలంకమైనది గాను ప్రభు ఆయన తన ఎదుట నిలబెట్టుకున్న వల్లని వాక్యం చేత, ఉదక స్థానం చేత పరిశుద్ధపరిచి పవిత్రపరచబడిన అని రాయబడి ఉంది ఎఫెసీ రాసిన పత్రిక. ఈ ఎఫెసీ రాసిన పత్రికలో క్రీస్తుకి సంఘానికి ఉన్న మర్మం అంటే రహస్యం, సీక్రెట్ ఏంటంటే అది ఒక వ్యక్తి గ్రహించాలి. అది ఎలా గ్రహిస్తాడంటే మొట్టమొదట ఒక రక్షణ స్థానం ద్వారా ఆ వ్యక్తి గ్రహించుకుంటాడు. రక్షణ స్థానం అంటే అది సామాన్యమైనది కాదు, వీరు సామాన్యంగా తలంచడానికి కుదరదు.
ఈ లోకంలో జీవించిన వ్యక్తి, ఈ పాపంలో జీవిస్తున్నటువంటి వ్యక్తి, పుట్టుకతోనే పాపంతో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిలో దైవిక సంబంధమైనటువంటి ఆ జ్వాల, దైవిక సంబంధమైన రేస్, లేకపోతే దైవిక సంబంధమైన ఒక అగ్ని కణం, లేకపోతే ఒక రక్తం యొక్క కణం చెప్పాను మీకు నేను. ఈ యొక్క రక్తం యొక్క కణం అంతకుముందు చెప్పాను నేను. ఏమని చెప్పానంటే ఆది కాండంలో వెలుగు క్రీస్తు ప్రేమని మోసుకుని వచ్చింది, అంటే కప్పుకుంటూ వచ్చింది. ఆ వెలుగు అనేది వాక్యం, దేవుని వాక్యం అనేది. అది ఆది యందు వాక్యం ఉండెను అని రాయబడింది. ఆ వాక్యం ఏంటంటే, ఆ వాక్యం వెలుగు కలుపునుగాక అంటే అది వాక్యం. ఆ వాక్యం వెలుగుని తీసుకొచ్చింది. అంతర్యంలో చీకటి హృదయంలో వాక్యం వెలుగుని తీసుకొచ్చింది. వెలుగులో వాక్యం ఉంది, వెలుగులో క్రీస్తు ప్రేమ ఉంది. ఒక సైంటిఫికల్ గా, అంటే శాస్త్రీయంగా కొన్ని మాట్లాడాలని తలంచినా సరే అర్థం చేసుకోగలిగే ఆ సామర్థ్యం మీ ఆత్మలో ఉండాలంటే, దైవ సంబంధమైన జ్ఞానంలో మీ ఆత్మ పరిపక్వతను సాధించాలంటే అది ఒక వ్యక్తి రక్షణ కార్యంలో ఉన్నతమైన మార్గాలు వెతుకుతుంది. ఒక హృదయం రక్షణ కార్యంలో ఉన్నతమైన మార్గాలు వెతుకుతుందంటే, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో పరిశుద్ధాత్మ ఒక అంతర్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఎలా నడిపిస్తాడంటే, ఆ వ్యక్తిని క్రీస్తు రక్తంలోకి తీసుకెళ్తాడు. ఎందుకు క్రీస్తు రక్తంలో తీసుకెళ్తాడు? అలా తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ఆత్మ ఎంత పరిశుద్ధపరచబడుతుంది. మానవ జీవితం అనేది రక్షించబడినంత మాత్రాన అతను పరిశుద్ధుడని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే మానవ శరీరం. అటువంటి మానవ శరీరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అంతర్యాన్ని క్రీస్తు రక్తానికి టచ్ చేస్తాడు రక్షించబడిన తర్వాత. ఎప్పటికప్పుడు టచ్ చేయడానికి కారణం ఏంటంటే, అతనికి ఆత్మాభిషేకం కావాలి. ఆత్మ అభిషేకించబడాలి. రక్తం లేని చోట ఆత్మ అభిషేకించబడదు నేను గ్రహించుకుంది. ఎప్పుడైతే రక్తం చేత ఆత్మ శుద్ధీకరించబడుతుందో, పరిశుద్ధాత్మ యొక్క ఆత్మాభిషేకం అంతర్యంలో జరుగుతుంది. ఈ అంతర్యంలో జరిగినప్పుడు ఆత్మ సర్వసత్యంలో నడిపించబడుతుంది. ఏంటంటే అది యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో రాయబడింది. సర్వసత్యంలో నడిపించబడుతుంది, జ్ఞానంలో నడిపించబడుతుంది ఆత్మ. ఆ విధంగా ఈ పరమగీత గ్రంథాలని నేను ఒకటి చెప్పి ఎన్నోసార్లు వెళ్ళిపోతున్నాను, మరలా వాక్యంలోకి వస్తున్నాను. నేను తీసుకున్న వాక్యానికి ఈ పరమగీత గ్రంథాలని ఈ సొలొమోను ఏ విధంగా దాన్ని రాశాడంటే, అసలు ఎన్నిసార్లు చదివానో, ఎన్నిసార్లు ఈ వాక్యం చదివానో, ప్రతి మాట కూడా ప్రవచనాలతో కూడినటువంటి దానిలో ప్రతి మాట కూడా కల్పిత కథలు కాదవి. కల్పిత కథలు బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడవు. స్వచ్ఛందమైన బైబిల్ గ్రంథం, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన బైబిల్ గ్రంథం, 7 ముద్రల చేత చుట్టబడిన బైబిల్ గ్రంథం. అది పరిశుద్ధులకు అప్పగించాడు ప్రభు. పరిశుద్ధులకు అప్పగించబడినప్పుడు పరిశుద్ధులు దాన్ని క్రీస్తు రక్తం యొక్క విలువతో తప్ప, ఆ మార్గాల్లో నిలబడితే తప్ప ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ వారి ఆత్మలకు అందదని మాత్రం మరి చెప్తుంటున్నాను నేను. ఎందుకంటే దీంట్లో రాస్తాడు ఆయన 2వ అధ్యాయంలో, షారోన్ పొలంలో పోయి పుష్పం వంటిది అంటాడు. దాంట్లో పుష్పం అంటే తను ఎలాగా కనుగొన్నాడు ప్రభు అంటే, చెప్పాను మీకు నేను. సంఘానికి క్రీస్తుకున్న ప్రేమని ఒక కన్యకలో చూశాడండి. ఒక కన్యకలో చూశాడు. సురూపం లేని కన్యకలో, అందం లేని కన్యకలో, ఎండకి ఎండిపోయిన అమ్మాయిలో, ఎండకి చలికి పగిలిపోయినటువంటి తన శరీరంలో, ఎక్కడ సౌందర్యం లేనటువంటి తన జీవితంలో, మచ్చలతో ముఖం నిండిపోయినటువంటి తన ముఖంలో, కాలిపోయినటువంటి తన అంతర్యంలో ఏం చూశాడంటే ప్రభు చూశాడంటే, అక్కడ సొలొమోను కాదు, అక్కడ ప్రభు ఏం చూశాడంటే, ఆ ముఖంలో తన కుమారుడు యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క కళలు అందులో ప్రకాశితమవుతూ వచ్చాయి. అది సంఘం మీద క్రీస్తుకున్నటువంటి ప్రేమ. సేవకి మొట్టమొదటి రహస్యం అది. సేవకి మొట్టమొదటి ఆ ఆకర్షణ క్రీస్తుకి సంఘానికి ఉంటున్నప్పుడు ఈ ఆకర్షణలో సంఘం కట్టబడుతుంది, లేకపోతే కట్టబడదు. ఈ ఆకర్షణ ఈ లోక సంబంధమైనటువంటిది కాదు, ఈ లోకం ఇచ్చేది కాదండి. అది ఈ అయస్కాంతం, ఇనుముకి అయస్కాంతం ఆకర్షించుకుంటది. ఎలా ఆకర్షించుకుంటదంటే, అది తెలియకుండా ఆకర్షించుకుంటది. అది పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను ఆకర్షించుకుంటాడు, పెండ్లి కుమార్తె పెండ్లి కుమార్ని ఆకర్షించుకుంటది. అంటే ఏంటంటే అది అతీతమైనటువంటి ప్రేమ, పరిశుద్ధమైనటువంటి ప్రేమ, కన్యక అని పోల్చుకుంటుంది. అది ఈ రహస్యం అన్నాడు ప్రభు. ఈ మర్మాన్ని ఎప్పుడైతే ఈ రాజు తెలుసుకున్నాడో తన వెనక జీవితము ఎటువంటి భయంకరమైన జీవితం ఆలోచించుకోండి. బైబిల్ గ్రంథాలు ఇప్పుడు ఎన్ని చెప్పలేను కాబట్టి మీకు అందరూ తెలుసు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే తన అంతర్యం ప్రభు ఆత్మతో తెరవబడిందో, తన కళ్ళు తెరవబడ్డాయో ఈ పనికత్తిని చూసి అంత ప్రేమ చూపించాడండి. అదే అండి ప్రేమ అంటే. పనికత్తి మీదండి. పనికత్తి ఎవరంటే, చేసే పని ఏ పని అంటే, తను చేసే పని తన యజమాని మీద ఉన్న ప్రేమతో చేస్తుంది. ఇదో రెండో కారణం లేదండి దాంట్లో. తన స్వార్థం లేదు. తనకి ఏదో లభిస్తుందని తనకు తెలియదు. అతను రాజుని తనకి తెలియదు, సామ్రాజ్యానికి కర్తని తెలియదు, ఏమీ తెలియదండి.
కానీ ఒక్కటి చేస్తుంది ఏంటంటే తన యజమానుని మీద ఉన్న ప్రేమతో మనం చేసే పని సేవ అనేది మన యజమానుడైన క్రీస్తు మీద ఉన్న ప్రేమతో పనిచేయాలండి. అంత తప్ప ఆ వ్యక్తి పనిచేయలేడు. అలసిపోతారు, సొలసిపోతారు లోకంలో, కష్టాలు పడతారు ఈ లోకంలో, ఎన్నో శ్రమలు అనుభవిస్తారు ఈ లోకంలో. ఒక్క శ్రమ కాదని అనుభవించేది ఈ లోకంలో, మానవ జీవితంలో. అదే కనుక స్త్రీలు అయితే ఇంకా అనుభవిస్తారండి పురుషుల కంటే స్త్రీలు ఎందుకు అంత అనుభవిస్తారంటే, ఒక పక్క పిల్లలు చూడాలండి, పిల్లల జీవితాలు చూడాలండి, ఒక పక్క తన జీవితాన్ని చూసుకోవాలి, ఎక్కడ మచ్చ రాకుండా, తన హృదయాంతరంగం ఎక్కడ మచ్చ రాకుండా చూసుకోవాలి. ఆ మచ్చ లేకుండా హృదయం ఉంటే అంత పరిశుద్ధమైన కణాలు, ఆ కాంతి ఆత్మలో పడుతుందండి. రక్షణ కాంతి యొక్క ఆ వలయాలు, ఆ ఆత్మ యొక్క పుంజాలు, ఆత్మ యొక్క కాంతి రేణువులు అంతర్యాన్ని చుట్టుకుంటున్నప్పుడు ఈ ప్రకాశత అది శిలువ యొక్క మార్గాల్లో ఆత్మ నడిపిస్తుందండి. అప్పుడు కానీ ఆ కుటుంబాన్ని తను చూడలేదు. మాటలు కాదండి ఈ దినాల్లో పిల్లలు పెంచడం అనేది ఈ దినాల్లో సాధ్యం కాదు. లోకం భయంకరమైనటువంటి ఆకర్షణలతో, పాపంతో నింపడినటువంటి లోకంలో పిల్లలు ఆకర్షితమైపోతున్నారంటే కారణం ఏంటంటే, ఈ తల్లి బాధ్యత ఎంత ఉందంటేనండి, అది చెప్పలేను నేను. ఎందుకంటే తన జీవితంలో తన సుఖం కూడా మర్చిపోద్దండి. తన సుఖం మర్చిపోద్ది. తన యొక్క ఆనందంగా జీవించే జీవితాన్ని మర్చిపోద్దండి. జీవితం కష్టాలు నడుస్తుంది. తన నడిచే మార్గాలు అవి సుఖమయం అనుకున్నటువంటి మార్గాలు, తను నడిచే మార్గాలు రక్షణతో నింపడిన మార్గాలు, తను నడిచే మార్గాలు కాంతి పరిశుద్ధాత్మల శక్తితో నింపడిన మార్గాల్లో తను నడుస్తుంది. ఎలా నడుస్తుందంటే కన్నీరు కార్చుకుంటూ నడుస్తుంది. ఆ మార్గాల్లో ఒక తల్లి కన్నీరు కారుస్తుంటున్నప్పుడు, ఒక వ్యక్తి కన్నీరు కారుస్తుంటే ఎలా ఉంటుందంటే జీవితం, ఆ కన్నీటిని ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆ కన్నీటిని విడిచిపెట్టే దేవుడు కావు. మనం అనుకుంటాం చాలా సార్లు అవి మట్టిలో పడిపోతున్నాయి అనుకుంటున్నామండి. మట్టిలో పడిపోండి, అవి మట్టిలో పడిపోయి కావు. ఆయన తీసుకుని తన ప్రేమలో ఆ కన్నీటిని ఐక్యం చేసుకుంటాడండి ఆయన. అటువంటి దేవుడు దీంట్లో వాక్య భాగాల్లో ఈ యొక్క సొలొమోను దాంట్లో ఒక పుష్పాన్ని పోల్చాడండి. షారోన్ లోయ పద్మం అని పోల్చాడండి. ఈ పద్మం అనేది నా అంతరంగ నేత్రాలకి నాకు ఎలా కనబడుతుందంటే, ఏదో షారోన్ లోయలో చిన్న రోజా పూస్తుందని, షారోన్ లోయలో చిన్న లిల్లీ పూస్తుందని, షారోన్ లోయలో ఒక జాస్మిన్ అంటే ఒక మల్లె పువ్వు పూస్తుందని, అది కాదని అర్థం. అక్కడ పరలోక సంబంధమైనటువంటి మార్గాలకుండా గాలులు వీస్తూ ఉంటున్నప్పుడు ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు ఏతించుము అని పరమగీత గ్రంథాల్లో రాస్తున్న వాక్య భాగాల్లో ఈ వాయువుల్లో, ఉత్తర దక్షిణ దిక్కుల వాయువుల్లో, ఆ వాయువుల్లో ఈ పరలోకం నుండి పుష్పం భూమి దిగి వచ్చిందండి. అది షారోన్ పుష్పం. దాని యొక్క అందం కానీ, దాని సొగసు కానీ ఎవరికి అర్థమవుతుందో వారికి అది ఘనత తీసుకొస్తుందండి. అర్థం లేని వారు, చేసుకునేలేని వారికి ఏమాత్రం అర్థం అవుతుంది. అది వచ్చి ఆ పుష్పం వచ్చి ఎక్కడ పుట్టిందంటే షారోన్ లోయలో పుట్టిందండి. అసలు షారోన్ లోయలు చాలా అందమైన లోయలు బైబిల్ గురించి చెప్పబడుతుంది. రోజెస్ కి, గులాబీలకి, ఎన్నో పువ్వులకి ప్రసిద్ధి చెందినటువంటి ఆ షారోన్ లోయ అది. ఒక విధంగా చూస్తే అది పరలోక సంబంధమైనటువంటి షారోన్ అని మనకు అర్థం. అంత సౌందర్యవంతమైనటువంటి పరలోక సంబంధమైన మార్గాల నుంచి ఈ వాయువులు ఏతించాయండి భూమి మీదకి. ఈ వాయువుల్లో ఈ పువ్వు బయలుదేరింది. దాని రేఖలు ఈ లోక సంబంధమైనటువంటి కావు. అంటే దాని ఫెటల్స్ ఎలా ఉన్నాయంటే మహిమాయుక్తమైనటువంటివి. ఇటు చూసిన కాంతి, ఎటు చూసిన మహిమ, ఎటు చూసిన తేజస్సు, ఎటు చూసిన అపరిశుద్ధమైనటువంటి కణాలు. ఎక్కడంటే ఈ భూలోక మధ్యలో, పాపలోకంలో వెలుగు కలును కాక పలికినటువంటి ఆ యొక్క మార్గాల్లో, వెలుగులో ప్రకాశించినటువంటి ఆ పరిశుద్ధుని యొక్క ప్రేమ యొక్క మార్గాల్లో ఈ యొక్క పుష్పం ఈ భూలోకంలోకి వచ్చిందండి. అది షారోన్ పుష్పం. అది ఎవరంటే నిన్ను ప్రేమించిన క్రీస్తు ఆయన. నీ కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు ఆయన. నీ కోసం రక్తం కార్చినటువంటి ఆ ప్రభు ఆయన. నీ కోసం వెల చెల్లించినటువంటి ప్రభు ఆయన. సమస్తాన్ని నీ కోసం ఇచ్చినటువంటి దేవుడు ఆయన. ఆయన్ని నువ్వు సేవించాలంటే మామూలుగా ఆయన సేవించడానికి కుదరదు. మామూలుగా ఆయన సేవించడానికి కుదరదు. నీ అంతర్యంలో ఆ ప్రభు యొక్క రక్తం తాగితేనే ఆ ప్రేమ నీలో పుట్టుద్దండి. ఆ రక్తం తాగకుండా నువ్వు ప్రేమించాలంటే ఒక్క రోజు కూడా కాదండి, ఒక క్షణంలో కింద పడిపోతావు. అది విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి.
అటువంటి ఉన్నతమైన స్థానాలు, అటువంటి ఉన్నతమైన మార్గాలు ప్రభు దేవుడు పరిశుద్ధులకు ఇచ్చాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. పరిశుద్ధులకు ఇచ్చాడంటే పాపి అయిన మానవుని పరిశుద్ధపరిచి ఇచ్చాడండి దేవుడు. పాపి అయిన మానవుని ఏ మానవుడు కూడా పరిశుద్ధుడు కాదు. అటువంటి వ్యక్తికి ఈ షారోన్లో ఈ పద్మం యొక్క సొగసండి అది కనుక నీ ఆత్మ అనుభవిస్తే కవిత్వం పుట్టుద్ది. దాంట్లో ఎన్నో పద్యాలు వస్తాయి. దాంట్లో వారు పండిట్స్ అవుతారు. అది కనుక అర్థం అవుతాయి. అసలు పాండిత్యం అనేది అక్కడ పుట్టిందండి. సంస్కృతం అనేది దాంట్లో పుట్టిందండి. కవుల యొక్క భావనలు అందులో పుట్టాయి. పరిశుద్ధులకి అలంకారాలు దాంట్లో పుట్టాయండి. ప్రేమ అనేది దాంట్లో పుట్టింది. పరిశుద్ధులకి ఇచ్చేటువంటి ప్రేమ కణాలు తేజస్సు దాంట్లో పుట్టిందండి. దాంట్లో ఆ పుష్పంలో ఉన్నటువంటి సొగసు ఆత్మకు అందింది. అది అతీతమైనటువంటి సొగసు అండి. ఈ లోక సంబంధమైనది కాదండి. అది పరసంబంధమైనటువంటిది. అందులో దైవత్వం పుట్టింది. దైవత్వం యొక్క మహిమ అందులో ప్రకాశించింది. దైవత్వం అంటే ఏంటో తెలియని వ్యక్తికి, ఈ లోకంలో జీవించే అపవిత్రమైన తలంపులతో, అపవిత్రమైన బ్రతుకులతో జీవించే మనుషులకి, స్వార్థంతో, అన్ని స్వార్థపూరితమైన ఆలోచనతో ఉన్న వ్యక్తికి ఈ యొక్క పుష్పం వికసించిందంటే, ఈ పుష్పం ఏం చేసిందంటే నూతన నిబంధనలో రాబోయేటటువంటి క్రీస్తు యొక్క పరిమళాన్ని ఈ పుష్పం వెదజల్లిందండి. అది షారోన్ పుష్పం అంటే. నూతన నిబంధనలో రాబోయే క్రీస్తుని ప్రభు వచ్చేసాడు, నిజమే. కానీ అప్పుడు ఆ పుష్పం ఏమైందంటే వెదజల్లిందండి ఆయన యొక్క మహిమను. గాలులు వెదజలేయండి ఆయన యొక్క సువాసనని. అగ్ని కణాలు మోసుకెళ్ళేయండి ప్రభు యొక్క సువార్తని. సినాయి కొండ మీద నుంచి అదేంటి పరిచారకులుగా వాళ్ళు చేయబడ్డారండి. వాళ్ళు అగ్ని జ్వాలలో దేవుడు తన సేవకులుగా చేసుకున్నాడండి. వాయువుల్ని తన దూతలుగా చేసుకున్నాడండి ఆయన. అంతకుముందు చెప్పిన మాటని అలా చేసుకుని పాత నిబంధనల్లో తన పరిచర్యను విస్తరింపజేస్తూ వచ్చాడండి ఆయన. తన మహిమను కనబరుస్తూ వచ్చాడండి. ఈ సువార్త ఇది నూతన నిబంధనలకు వచ్చేపాటికి పరిపూర్ణతను సాధించిందండి. ప్రేమ సర్వసత్యంలోని కనిపించిందండి. ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ అన్నాడండి కొలసి రాసిన పత్రికలో. ఎఫెసీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఆఖరి భాగాల్లో ఈ ప్రేమ యొక్క ఐశ్వర్యం మీరు తెలుసుకున్న వారే అన్నాడండి. దాని యొక్క లోతు అన్నాడు, దాని యొక్క వెడల్పు అన్నాడు, దాని యొక్క ఎత్తు అన్నాడు. దాంట్లో పరిశుద్ధ ఐశ్వర్యం అన్నాడండి. ఈ పరిశుద్ధ ఐశ్వర్యం ఎక్కడ చూపించబడిందంటే ఈ గ్రంథంలో చూపించబడింది. ఆయన లోతులలో చూపించింది. ఆయన చెప్పలేను కూడా. ఆయన ఎంత చెప్పినా 2 మాటలు తప్పితే చెప్పలేను నేను. ప్రభు నాకు అందించిన సత్యాలు ఎన్ని ఉన్నా సరే నేను ఈ సమయంలో కొద్ది మాత్రమే మీతో నేను చెప్పగలను. కానీ అంతకు ముందు నేను చెప్పలేను. దీంట్లో వాక్య భాగంలో చూసినట్లయితే కనుక ఈ యొక్క మార్గాలండి దైవికమైన పుష్పంలో దైవత్వం వెదజల్లబడింది, పరిశుద్ధత వెదజల్లబడింది, మహిమ వెదజల్లబడింది. అది ఆ పుష్పం ఎక్కడ పూస్తుందంటే లోయల్లో పుట్టిందండి. పుష్పం లోయలో పుట్టింది. పుష్పం ఈ భూలోకంలో లోయల్లోనండి, కటికమైన చీకటి లోయలో పుట్టిందండి. మానవ హృదయం అంత భయంకరమైందండి మానవ హృదయం. అటువంటి మానవ హృదయంలో ఈ పుష్పం వికసిస్తే ఆ సౌందర్యం ఎటువంటిదంటే ఆ మనిషి అందం లేకపోవచ్చు, ఆ వ్యక్తికి సొగసు లేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ పరిమళం ఆత్మలో వెదజల్లబడుతుందో సొగసు ఆ ఆత్మకి అంతర్యానికి ఆ ప్రభువే సొగసు అండి. ఆ ప్రభువే ఆనందం, ఆ ప్రభువే బ్యూటీ. అందం ఆయనే అందం. అంతర్యంలో ఆ బ్యూటీ వచ్చిందండి. బాహ్యంగా ప్రకాశించిందండి. హృదయం మనస్సు ముఖ కవళికలు ప్రకాశించే దేని బట్టి అంటే క్రీస్తుని బట్టి. ఆ పుష్పం గురించి రాస్తాడండి. దాంట్లో తన అంతర్యంలో ఎన్ని భావాలు ఉన్నా సరే దాని ఫైనల్ గా తను వచ్చేపడి దాంట్లో షారోను పొలంలో ఈ పుష్పం అంటే తను షారోను పొలంలో పూసిన పుష్పమా అనమాట అర్థం. దీని మీద 7 పాటలు రాశానండి. ఒక పాట ఒక దాని మీద షారోను పొలం పద్మం అంటే దాని మీద 7 పాటలు వచ్చి నాకు రాశానంటే గొప్ప కాదండి చెప్పేది అంతర్యంలో ఉన్న భావన, హృదయాంతరంగా ఉన్న ప్రేమ క్రీస్తుకి పడాలండి. అతుకుపడకపోతే పరిచర్య ఎక్కడి నుంచి పుట్టుద్దండి? క్రీస్తుకు బయట ఉంటే పరిచర్య ఎలా పుడుతుందో అర్థం చేసుకోండి. క్రీస్తుకు బయట ఉంటే పరిచర్య పుట్టదండి. క్రీస్తుని హత్తుకుని ఉంటే పరిచర్య పుడుతుందండి. ఇది కావాలని నేటి సంఘానికి సేవకులకి అలా జీవిస్తే ఆయన ఎటువంటి మార్గాల్లో నడిపిస్తాడో, ఎటువంటి ఉన్నతమైన మార్గాల్లో నడిపిస్తాడో అర్థం కాదండి. ఎవరికి అర్థం కాదు. ఎవరికి కూడా అర్థం కాదండి. జీవితం అనేది ఒకేలాగా నడవదు. నేను నా జీవితంలో ఎన్నో విషయాలు చెప్పాను. నేను 4 సంవత్సరాల క్రితం నేను నడిచిన జీవితం వేరు, ఇప్పుడు నడిచిన జీవితం వేరండి. 4 సంవత్సరాల క్రితం నేను నడిచిన జీవితం అంటే నా హస్బెండ్ నాతో ఉన్నారు కాబట్టి ప్రతి భారం ఆయన మీద పెట్టిస్తుందానండి. నేను పొడుగులు లేవటం తర్వాత సేవ కూర్చోవటం, వాక్యం చదవటం, సేవ చేసుకోవటం తప్పితే బయట ప్రపంచానికి చాలా దూరంగా ఉన్నాను నేను చెప్పాలి. జ్ఞానానికి దూరంగా ఉన్నానని చెప్పాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం అంటూ నాకు అసలు లేదనే చెప్పాలి. ఆ విధంగా నడిచానండి. ఎక్కడ తీసుకెళ్తే తను తీసుకెళ్ళాలి, పిల్లలు తీసుకెళ్ళాలి, వెనక్కి రావాలి. రోడ్డుల్లో ఏ సందు తెలియదండి. మా ఇంటి పక్కన సందు కూడా తెలియదు, మా ఇంటి ముందు సందు కూడా తెలియదండి నాకు. కొంచెం బయటికి వెళ్తే దారింట్లో తెలియదండి నాకు. అర్థం చేసుకోండి.
అలా బతికానండి నేను. అటువంటి బతికిన దాన్ని ఎప్పుడైతే తను చనిపోయిన తర్వాత 15 రోజులకి దగ్గర 10 రోజులకి నా బెడ్ మీద నుంచి పైకి లేచిపోయారండి. ఒక్క క్షణంలో ఇలా ఉంటే నేను బ్రతకలేను, పిల్లలు ఏమైపోతారు అనుకున్నానండి. పైకి లేచిపోయానండి, దులుపుకొని, మట్టి దులుపుకొని, పక్క బట్ట దులుపుకొని పైకి లేచిపోయానండి. ప్రభా నీ సేవ నీ చేయాలి, నేను ఎడవకూడదు అనుకున్నానండి. ఇక నేను ఎడవకూడదు అనుకున్నానండి. అలా జీవితాన్ని జీవించానండి. సేవకి ఎలా వెళ్తాను, ఎంత సేవకి వెళ్ళినా నన్ను పిల్లలు దింపాలి తప్పితే నేను ఒకదాన్ని వెళ్ళలేనండి. కానీ ప్రభు నాకు అర్థమైంది, ఆయన ఇచ్చినటువంటి స్థాయి అల్పులకి ఇచ్చాడండి. అల్పులకి, ఘనహీనులకి ఇచ్చాడండి. ఆయన నిరాధారంగా ఉన్న వారికి ఆయన ఇచ్చాడండి. ప్రభు నాకు ఏదో ఐశ్వర్యం ఇస్తాడని అనుకోలేదు, కానీ కుటుంబాన్ని ఆయన చేతుల్లోకి తీసుకున్నాడండి. బిడ్డల్ని ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. ఎవరిస్తలేని బిడ్డల్ని ప్రభు ఆయన మార్గాల్లో లాక్కున్నాడు, ఆయన హస్తాల్లో లాక్కున్నాడండి. ఈ కుటుంబానికి యజమానిగా నిలబడ్డాడు, కుటుంబానికి అధిపతిగా నిలబడ్డాడు, నా కుటుంబానికి సర్వంగా నిలబడ్డాడండి ఆయన. అలా అని నాకు ఏ బాధలు లేవని మీకు చెప్పలేను నేను. అలా అని నేనేదో పరలోక మార్గాలు నడుస్తున్నానని మీకు చెప్పలేను కదా. ఆ షారోను పద్మం వికసించిన ఆ వికసింపు, ఆ సౌందర్యం అండి, అది సౌందర్య కళలవి. ఆ సౌందర్య క్రీస్తుని కలిగినటువంటి ఆ సౌందర్య కళలవి అంతర్యంలో ప్రకాశిస్తాయి. ఆ సౌందర్య కళలో రక్షణ మార్గాలు ప్రకాశిస్తాయి. ప్రభువును నువ్వు అంగీకరించిన విధానంలో ఆ సౌందర్య కళలు ప్రకాశిస్తాయి. దానిలో ఎన్ని పుడతాయో, ఎంత మహత్తరమైన శక్తి పుడుతుందో, దాంట్లో ఎంత మహత్తరమైన జ్ఞానం ఆత్మకు అందించబడుతుందో, దైవ స్వరూప యొక్క శక్తి ఎంత ఉన్నతమైన స్థాయిలో ఆత్మకు అందించబడుతుందో, ఆ శక్తిని నువ్వు కనుగొనగలిగితే నీ జీవితం ధన్యమవుతుందని మాత్రం మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఆయన నేను పాయింట్స్ రాసుకున్నాను, కానీ ఒక పాయింట్ కూడా చెప్పలేదంటే ప్రభు నడిపించే మార్గాలు చాలా వరకు ఉంటాయి. అందుకోసం ఈ ప్రేమ అనేదండి, ఈ ప్రేమ వెలుగు ఎందుకు మోసుకొచ్చిందంటే వాక్యం అండి. వెలుగంటే ఆయన వెలుగు కలను కాకుంటే వాక్యం, అది జ్ఞాపకం చేసుకోండి. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అని చెప్పి సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆయనలో జీవం ఉండి ఈ వెలుగు ఆ జీవాన్ని ప్రత్యక్షపరిచింది. క్రీస్తు యొక్క జీవాన్ని ప్రత్యక్షపరిచిందండి ఆ వెలుగు. ఆ వెలుగు అపోస్తల కాలంలో అపోస్తలుడైన పౌలుకి మహావెలుగుగా ప్రత్యక్షపరచబడిందండి. మహావెలుగుగా ప్రత్యక్షపరచబడింది అపోస్తలుడైన పౌలుకి. అది జీవ వెలుగుగా ప్రత్యక్షపరచబడింది యోహానుకి 8వ అధ్యాయంలో, యోహాను సువార్తలో. ఆ విధంగా ఆ వెలుగు లోకంలోకి వచ్చింది, కానీ లోకం గ్రహించడం లేదు. ఈ లోకంలో ఉంది, కానీ లోకం గ్రహించట్లేదు. పరిశుద్ధుల జీవితాల్లో ఆ వెలుగు పరిశుద్ధులు గ్రహించలేకుండా ఉన్నారు. కారణం ఏంటి అంటే, అర్థం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి అది గుడ్డితనం కలగజేస్తూ ఉంది. ఈ ఐహిక విచారాలండి, మానవ జీవితంలో ఐహిక విచారాలు ఎన్నో ఉంటాయి. ఎన్ని విచారాలు ఉంటాయండి మానవ జీవితం లేసిన కాడి నుంచి, ఎన్ని విచారాలు ఉంటాయి. పిల్లల దగ్గర నుంచి వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి, దింపాలి, తీసుకురావాలి, లేకపోతే హస్బెండ్ వస్తాడు, ఆఫీస్ పంపించాలి ఆయన్ని, తర్వాత వంట చేయాలి, లేదా ఎన్ని ఉంటాయి మానవ జీవితంలో. వీటిల్లో తర్వాత హృదయాంతరంగంలో పరిశుద్ధన ప్రేమ కనుక ఉంటే, నీ పనుల మీద, భారభరితమైనటువంటి నీ పనుల మీద నువ్వు యోచించే నీ హృదయం మీద, నీ హృదయ తలంపుల్లో ఈ ప్రేమ కణాలు నువ్వు ఏడుస్తుంటే వాటి మీద పడతాయండి. రాత్రి సమయాల్లో నువ్వు కన్నీరు కలుస్తూ ఉంటే, చేయలేని పరిస్థితుల్లో, ఎన్నోసార్లు మన జీవితంలో ఎంత ఏడుస్తూ ఉండే రాత్రులు, అందరు నిద్రపోతున్న సమయంలో ఎన్నిసార్లు ఏడుస్తూ ఉండే రాత్రులు. ఏ ఒక్క రాత్రి అయినా ఎడకుండా గడుస్తుందా? ఒక తల్లి యొక్క జీవితం ఒక రాత్రి ఎడకుండా గడుస్తుందండి? ఒక రాత్రి కన్నీరు కాల్చకుండా గడుస్తుందా? అటువంటి తండ్రులు కూడా ఉన్నారండి. అటువంటి తండ్రులు ఉన్నారండి. తండ్రులు లేరని కూడా చెప్పలేను. అటువంటి తండ్రులు ఉన్నారు. తల్లి చేయకపోతే తండ్రి ఆ స్థానం తీసుకున్న తండ్రులు ఉన్నారు. తండ్రి చేయకపోతే తల్లులు తీసుకున్న స్థానం ఉన్నారు. ఇద్దరు కలిసి కన్నీరు కాల్చి కుటుంబాలు కూడా ఉన్నాయండి. ప్రభు ఆ విధంగా ప్రభు ఆ స్థాయిని నిలబెట్టాడండి. ఆయన. అప్పుడు నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు నీ జీవితం, నీ హృదయం ఏ విధంగా నీ అంతనే ఉంటుందో అప్పుడు తెలియదు. కన్నీరు కారుస్తున్నప్పుడు తెలియదు. సేవక రహస్యం నీ కన్నీరేనండి. సేవక రహస్యం పరిశుద్ధమైన నీకున్న ప్రేమే ఇంకేది కాదు. అంతేకాదు, సేవకున్న రహస్యం పరిశుద్ధతను కాపాడుకోవడంలో నీ అంతర్యం వేదన పడటమే సేవక రహస్యం. 3 విషయాలు చెప్పాను. సేవ యొక్క రహస్యం అది చాలా అపురూపమైనదండి. అపురూపమైన ఆ యొక్క ప్రేమ అంతర్యంలో ప్రకాశించే సత్యం నువ్వు గ్రహించగలిగితే
ఆ యొక్క ప్రేమ యొక్క రహస్యం జ్ఞాపకం అర్థం అవుతుంది, అది అర్థం కాదు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎంత ఆర్థిక పరిస్థితులు ఎదురవుతాయండి. ఆర్థిక పరిస్థితులు చాలా మందికి ఎదురవుతాయి, గొప్ప వాళ్ళకి ఎదురవుతాయి, పేదవాళ్ళకి ఎదురవుతాయి, సేవకులకి ఎదురవుతాయి, ఎన్నో ఎదురవుతాయండి. చాలా కఠినమైన పరిస్థితులు నడవలసి వస్తుంది చాలాసార్లు మన జీవితాల్లో, చాలా కఠినమైన పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఆనందించగలగాలండి, ఆనందించగలగాలి, ఆనందించగలగాలండి. అటువంటి పరిస్థితుల నుంచి ప్రభు ఎలా పైకి లేపుతాడో తెలియదండి, అది తెలియదండి, తెలియదు. నేను చెప్తున్నా మీకు తెలియదు. నేను సేవ చేస్తా ఉన్నాను, నెలకి 25,000 కట్టాలండి, కట్టాలి. డబ్బులు లేవు నా దగ్గర. డబ్బులు లేవు అంటే అప్పుడు నేను కొన్ని సంవత్సరాల ముందు పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళు ఉద్యోగాల్లో కూడా లేవు, అప్పుడు ఉద్యోగాలు కూడా రాలేదు. ఇంకప్పుడు దగ్గర అప్పుడు 10,000 పెట్టాలంటే ఇప్పుడు 30,000-40,000 పెట్టాలి కింద లెక్క నెలకి. నాకమ్మో టీవీ పరిచయం చేయాలని చాలా ఉంది, చేతిలో డబ్బులు లేవండి, డబ్బులు లేవు. ఇంకా దగ్గర సంవత్సరం చేసిన తర్వాత ప్రభా నాకు చేతిలో డబ్బులు ఉంటాయి, నా దగ్గర ఉన్నటువంటి ఒక చైన్ చూపించాడండి దేవుడు, గోల్డ్ చైన్. అది ఒకసారి ఎక్కడ నేను టీవీలో చెప్పాను. నేను అది చూపించేటప్పుడు నేను తనతో ఇది అమ్మేస్తానండి అంటే సరే అమ్మాయి అన్నారు. అమ్మేశాక దాంతో కొంత డబ్బు తీసి టీవీ పరిచయం పెట్టానండి. నెలకి 8,000 కట్టాలి. అది ఇప్పుడంటే కొంచెం తగ్గింది, కానీ అప్పుడు ఇంకా ఒక్కదానికే 8,000 కట్టాలి. 8,000 అంటే ఇప్పుడు 10,000 అంటే ఇప్పుడు ఒక 40,000 చూసుకోండి. 7-8 సంవత్సరాల క్రితం 8,000 అంటే కనుక కట్టానండి. కట్టిన ఒక నెల కూడా తిరగలేదు. కట్టిన ఒక్క నెల తిరగలేదండి. ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి మా బాబు ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నాడండి, ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నాడు. ఎలా వచ్చిందో జాబ్ ఆ బాబుకి, చాలా విలువైన జాబ్ అంటే 5,000 జీతం అండి, కానీ 27,000 రూపాయల జీతం స్టార్ట్ అయిందండి. ఒక్క సంవత్సరంలో 50,000-60,000 అయిపోయిందండి. ఒక 2 సంవత్సరాలు తిరగకముందే డబల్ పెరిగిపోతా వచ్చిందండి జీతం. పరిస్థితులు ఏ విధంగా మార్పు చెందింపజేశాడండి. ఆయన నీతిని వెతుకు, ఆయన యొక్క సత్యాన్ని వెతుకు, ఆయన కృపను వెతికినట్లయితే దేవుడు మీ జీవితాలు ఆ ఫలం ఆత్మకిస్తాడండి. మీ జీవాత్మైన ఫలం ప్రభు ఆత్మకిస్తాడండి. ఆ ఫలం ఈ లేమిలో ఐశ్వర్యాన్ని కుమరిస్తాడండి ఆయన దేవుడు. ఆ విధంగా ఇంకా ముందుకెళ్తున్నాను, ఎందుకంటే సమయం అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకో మాట చెప్పాలని ఆశపడుతున్నాను. తర్వాత ఏంటి, ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, నా చేతులకి ఎంతో ఇస్తారండి డబ్బులు. ఇస్తే నేను కుటుంబాన్ని చూసుకుంటా మిగిలిన డబ్బు పరిచయం కోసం వాడుకుంటాను. నేను వాడుకున్న తర్వాత మీద డబ్బు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాను, తీసేసి వాళ్ళ బ్యాంకులో వేసేస్తాను డబ్బుని తీసి. కొన్ని నేను ఓపెన్ గా చెప్పకూడదు కాబట్టి కొన్ని పబ్లిక్ గా ఉన్న మెసేజ్లు కాబట్టి ఆ విధంగా ఇంకా ఇంకా టీవీ పరిచయం చేస్తున్నాను. అప్పుడు ఇంకా డబ్బులు సరిపోవట్లేదు. నాకు డబ్బులు సరిపోవట్లేదంటే ఎంతసేపు వీళ్ళ మీద నేను ఆధారపడాలి. 25,000 కట్టాలండి, 25,000 నెలలు కట్టాలి. చేయి చాపలేని ఎవరి దగ్గర కూడా, చేయి చాపి అడగలేని ఎవరి దగ్గర కూడా. నా మనిషి నేను అడగలేను ప్రభా, ఎవరిని కూడా అడగలేను. నా చేయి చాపి నేను అడగలేను ప్రభా. నా హృదయం వేదన పడుతుందండి. వాకింగ్కి వెళ్తాం, మార్నింగ్ వాకింగ్కి వెళ్తాం అందరం కలిసి, వెళ్ళి నడుస్తాను. రోడ్డు గ్రౌండ్ లో నడుస్తుంటున్నప్పుడు నా హృదయంలో కన్నీరు ఆ గ్రౌండ్ మీద పడిపోయండి. ప్రభా ఈ యొక్క పరిచయం ఎలా నువ్వు ఆశ్రయిస్తావు ప్రభా. ప్రభు ఈ సూర్య చంద్ర నక్షత్రాదులు నీవే ప్రభా, ఈ గ్రహాలన్నీ కూడా నీవే ప్రభా. భూమి యొక్క ఐశ్వర్యం ఇదే, పరలోకం యొక్క ఐశ్వర్యం ఇదే ప్రభా. ఇది నీ మహిమతో కూడినటువంటిది ప్రభా. నువ్వు నన్ను ఆశ్రయించాలంటే ఏ మనిషి కావాలి ప్రభా, నాకు ఏ మనిషి కావాలి ప్రభా నువ్వు నన్ను ఆశ్రయించడానికి అని ఏడ్చేదానండి. రోజు ఒక 15 రోజులు తిరగలేదండి, 15 రోజులు తిరగలేదు. ఎవరికి దగ్గర చేయి తప్పకుండా, ఏ ఒక్క హృదయం నాకు నా మీద దయా దృష్టి నిలపకుండా, ఏ హృదయం కూడా నా మీద దయ చూపకుండా ఆ దయ నాపై చూపించినప్పుడు ప్రభు ఆ బహుమానం ఆయన నుండి నాకు వచ్చిందండి. ఎవరి చేతిలో నుంచి రాలా. నాకున్న దాన్ని ప్రభు ఆశీర్వదించాడండి. దేవుడు ఆశీర్వదించాడు. ప్రభు సియోను కుమారి నేను ఇచ్చే జీవితం ఇంకా నా దగ్గరే ఉంది, నేను సియోను కుమారికి జీతం ఇస్తానని తెలియజేయండి అన్నాడు ఆయన. అలాగే ఆయన జీతం ఇచ్చాడండి. ఆయన జీతం ఇచ్చి ఈ పరిచయం కొనసాగింపజేస్తున్నాడండి. ఈ పరిచయం ఆశీర్వదించాడు ప్రభు అండి. ఆయన కోసం ఈ పరిచయం జరిగించేది. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇంకా అందుకోసం ఈ వెలుగు అనేది ఆ వెలుగులో ఇన్ని దాచిపెట్టబడ్డాయి. దాంట్లో చూస్తానికి వెలుగు అనుకుంటున్నాం, చూస్తానికి. కానీ ఈ వెలుగు మానవ ప్రపంచాన్ని వెలిగించింది మాత్రమే అనుకుంటున్నామండి. మానవ ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిఫికల్ గా అంటే శాస్త్రీయంగా ఉన్నటువంటి భూ దిగంతాల్లో, జలచరాల్లో, ఆ సముద్ర జలాల్లో, ఆకాశ దిగంతాల్లో ఆ యొక్క కరెంట్స్ కానీ, తర్వాత భూమి మీద కురిసే వర్షం మీద ఆ మెరుగుల మీద ఆ కరెంట్స్ కానీ, అంటే ఆ కరెంట్స్ మనకు తెలియనటువంటి దాన్ని అవి ఈ మానవుడు చేసే దానికి కనెక్ట్ అయ్యాయండి. అవి దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలను మీకు నేను? ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలను?
ఆ ప్రభు అంటాడు ఆయన దాంట్లో వాక్య భాగాలు రాయబడి ఉంది, ఆయన కాళ్ళు అగాధ జలాల్లో ఉన్నాయి, ఆయన కాళ్ళు అగాధ జలాలు. కీర్తనలో 77 అధ్యాయంలో ఆఖరి భాగం రాయబడి ఉంది. ఆ కాళ్ళు, ఆయన పాదాలు అగాధ జలాల్లో ఉన్నాయి, అవి మరుగు చేయబడి ఉన్నాయి, ఎవరికి కూడా కనపడలేదు అక్కడ. అది ఆయన యొక్క లోతు అంటే ఏంటంటే, లోతు అదండి ఆయన ప్రేమ. భూగుణంలో ఆయనకు లోతు ఏంటంటే, ఆ యొక్క ఈ భూగుణంలో, ఈ భూ ప్రపంచంలో, ఆ నిర్గమకాండంలోనే ఆయన కాళ్ళు ఎర్ర సముద్రంలో ఆయన కాళ్ళు పాదాలు నిలబడ్డాయి. ఒక మోషే ఆహ్లంలో తెలిసే సంగతి ఎంతమంది తెలుసు నాకు తెలియదు ఆ సంగతి. అంటే దాని ఇదేంటి కీర్తన 77 అధ్యాయంలో ఆఖరి భాగాలకు వచ్చేప్పటికీ నేను అక్కడ ఆగిపోయాను. కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు నేను చెప్పేది, నేను ఇప్పుడు గ్రహించుకుంది కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ప్రభా అంటారు. దాంట్లో ఇశ్రాయేలుని ప్రభు ఎర్ర సముద్రం నుంచి నడిపిస్తున్నప్పుడు అది బాప్తిస్మ అనుభవం అంటారండి. బాప్తిస్మ అనుభవంలోనికి వాళ్ళు నడిపించాడు. అంటే బాప్తిస్మ అనుభవం అంటే ఏంటి? క్రీస్తు మరణంలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు. అది రోమీయులకు రాసిన 6వ అధ్యాయంలో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మ పొంది నీవు ఆయన మరణంలోనికి నువ్వు బాప్తిస్మ పొందుతుంటావు. అంటే క్రీస్తు యొక్క మరణం యొక్క ఆ యొక్క శక్తిలోనికి నీ ఆత్మ బాప్తిస్మ పొందుతుందండి. అది పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మ మొట్టమొదటి వ్యక్తి జీవితంలో. ఈ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మ ఒక వ్యక్తి హృదయంలో ఎప్పుడు జరుగుతుందంటే, రక్షించబడిన వ్యక్తి జీవితంలో జరుగుతుందండి అది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ మరణంలో ఆ వ్యక్తి పాలిపాకస్తుడు అవుతుంటున్నాడు. ఆయన మరణంలో కనుక నువ్వు పాలిపాకస్తుడు కాకపోతే కనుక పరిశుద్ధాత్మ నీకు అభిషేకం, శక్తివంతమైన ఆత్మ నీ పరిచర్యలో నీకు రాదు, ఏ మాత్రం కూడా రాదు. సర్వసత్యంలోనికి నీ ఆత్మ నడిపించబడకపోతే నీవు పరిశుద్ధమైన సన్నిధిలో నువ్వు జీవించలేవు. దేవుని సన్నిధిలో జీవించడానికి సాధ్యం కాదు. పరిచర్య అనేది మనం తెచ్చిపెట్టుకునేది కాదు, మనం కొనుక్కునేది కాదు. పరిశుద్ధని మార్గాల్లో నిలబడేటటువంటిది పరిచర్య అనేది. పరిశుద్ధని మార్గాల్లో నిలబడేదండి పరిచర్య. పరిశుద్ధని శక్తి చేత నింపబడేదండి పరిచర్య అంటే నీ చుట్టూ ఎన్నో వ్యాపిస్తాయండి. నీ స్వకీయులే నేను దూషిస్తారు, నీ సొంత వాళ్ళని నేను అవమానపరుస్తారు, నీ పరిచర్యని చెత్తగా దించుతారు నీ సొంత వాళ్ళు. ఎందుకు పరిహారంగా దించుతారండి నీ సొంత వాళ్ళు? అర్థం కాదు, వాళ్ళకి అర్థం అవుతావు. ఎందుకు అర్థం కాదంటే, అటువంటి నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎంత ఏడుస్తావండి దేవుని సన్నిధిలో. నీకు సపోర్ట్ ఇవ్వటమే కాకుండా నిన్ను హీనపరుస్తున్నప్పుడు నువ్వు ఎంత ఏడుస్తావండి ప్రభు సన్నిధిలో. అటువంటివి కూడా వస్తాయండి విశ్వాసుల జీవితంలో, అటువంటివి కూడా వస్తాయి. నీ స్వకీయులే కాదు, నీ సంఘంలో పెద్ద వాళ్ళు కూడా నిన్ను అవమానపరిచే పరిస్థితులు వస్తాయండి. దాన్ని కూడా దాన్ని సహించుకోకపోతే దీన్ని ఎలా సహించుకోమన్నాడు ప్రభు. ప్రేమ దీర్ఘకాలం సహించను, ప్రేమ మత్సరపడదన్నాడు ఆయన. ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనం విచారించుకోదు అన్నాడు ఆయన. అది క్రీస్తు యేసు యొక్క కల్వరి ప్రేమ ఒక లోతుగానండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనో 4వ అధ్యాయం రాయబడి ఉంది. ఆయన చరణ చెక్క కొనుక్కోవడానికి ప్రభు ఆయన భూ దిగంతాలు వెళ్ళాడండి. ఆయన పాతాళ లోక ద్వారాలు తెరిచి అక్కడ పరిశుద్ధులను తీసుకొని ప్రభు ఆయన పరలోకానికి ఆశీనుడయ్యాడండి. ఆయన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. అంటే ఆయనకు ప్రేమ పాతాళ లోక ద్వారాలు కూడా తెరపడ్డాయండి. అందుకోసం పేతురుతో అంటాడు, ఈ పాతాళ లోక ద్వారం యొక్క ఆ తాళాలు నీ చేతులకు ఇస్తున్నాను పేతురు, నేను అవి నీ దగ్గర నిలబడలేవు, నీ ముందు నిలబడలేవు. ఎందుకంటే ఆ తాళాలు నీ చేతులకు ఇస్తున్నాను నేను. ఆ తాళాలు, ఆ కీస్ అంటే అవి నీ చేతులకు ఇస్తున్నాను పేతురు. సంఘాన్ని కట్టు నువ్వు, అది ప్రభు మనకి ఇచ్చినట్టు ఆధిక్యత. అంటే ఏంటంటే ఇదండి ఆధిక్యత. ఎలా నిలబడతావు చాలాసార్లు అండి. బర్జరీలో సాగలేక ఎన్నోసార్లు ఎలా నిలబడతావంటే హృదయం శూన్యమైపోతుంది చాలాసార్లు. దేవుని వాక్యంలో ముందుకెళ్ళలేక వెనక్కి అనేకమైన మన మీద పడినప్పుడు ఆత్మలో నెమ్మది పరిస్థితులు, విశ్వాస జీవితంలో ఎన్ని వస్తాయంటే అప్పుడు ఉంటుందండి పోరాటం. దేవుని సన్నిధిలో పోరాటం అంటే ప్రార్థన కూడా చేయలేక నువ్వు ఏడుస్తా ఉంటే దేవుని సన్నిధిలో ఎటువంటి ఏడు పెట్టిస్తా ఉంటే ఆ ఏడు నువ్వు చెప్తుందంటే నేను అది చెప్పాల్సిందే. అటువంటి దుఃఖాన్ని అనుభవిస్తావు. అలా అనుభవిస్తున్నప్పుడు నీ అంతర్యంలో ప్రభు యొక్క మహిమ కణాలు ఆత్మలో ప్రకాశిస్తూ అవుతాయని సత్యం అప్పుడు తెలియదు. దాని తర్వాత మనకు అర్థమవుతుంది. పరిచర్యలో నువ్వు చేసే పరిచర్యలో మహిమాయుక్తమైన కణాలు వెదజల్లబడతాయని నీకు అప్పుడు తెలియదు, తర్వాత ఇస్తే. మహిమాయుక్తమైన జ్ఞానం ఆత్మ విస్తరిస్తుందని అప్పుడు తెలియదు, నీకు తర్వాత అర్థమవుతుంది. వీటన్నిటిలో దేవుని యొక్క కృప అనేది ఆత్మకు ప్రత్యక్షపరచబడుతుందంటే, కృప లేకుండా ఇవి కూడా ప్రత్యక్షపరచబడవు. కృప లేకుండా ఆత్మకి ఇవన్నీ కూడా ప్రత్యక్షపరచబడవు. పరిచర్య అనేది కేవలం క్రీస్తు యేసు రక్తం విశ్వాసం ద్వారా, ఆ కృప ద్వారా మాత్రమే పరిచర్య ఆత్మకు అందించబడుతుందండి. ఇది గ్రహించుకోకపోతే విశ్వాస జీవితం పరిశుద్ధ అనబడిన వారు ఇది గ్రహించుకోకపోతే ఇప్పుడు సంఘ యొక్క సేవ ఎలా నడుస్తుందంటే
వీటన్నిటి మీద నడవట్లేదు, వీటన్నిటిలో నడవట్లేదు. సంఘం యొక్క సేవ, సేవ, కొత్తది నడుస్తుంది. అది వాళ్ళకే తెలియదు, ఎవరికి కూడా తెలియదు. అతీతమైన దైవికమైన మార్గాలు దేవుని గ్రంథంలో దాచబడి ఉంటే, దేవుని యొక్క పరిశుద్ధమైన శక్తి దేవుని గ్రంథంలో దాచబడి ఉంటే, గ్రహించుకోలేటువంటి స్థితిలో ఇంకా ఉన్నామంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క ప్రేమని మనం గ్రహించుకోలేదన్నమాట అర్థం. క్రీస్తు యొక్క శక్తిని మనం గ్రహించుకోలేదన్నమాట అర్థం. నేను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసం ఆ యొక్క దేవుని యొక్క ప్రేమని ఈ యొక్క పుష్పం అండి, క్షారం పుష్పం ఎవరంటే ప్రభు అండి. ఏ రోజా కాదు, ఏ లిల్లీ కాదు, ఏ జాస్మిన్ కాదు, ఏమి కాదండి. అది ఆ పుష్పం భూలోకంలోకి వచ్చిందండి. అది మురికోపంలో నిలబడింది. మానవ జీవితంలో మురికోపం అండి. ఎక్కడ చూస్తే మురికి మానవ హృదయంలో అటువంటి దాంట్లో నిలబడి స్వచ్ఛమైనటువంటి గాలిని అందించిందండి, స్వచ్ఛమైన సువాసన ఆత్మకు అందించిందండి, పరిశుద్ధమైన మార్గాలు ఆత్మకు అందించిందండి. అటువంటిదండి షారోన్ పుష్పం అంటే కనుక. నేను ముందుకెళ్ళిపోతున్నాను, ఎందుకంటే దేవుడి వాక్య భాగాల్లో ఆ యొక్క సీనాయి కొండ మీద ప్రత్యక్షమైనటువంటి ఆ ప్రభు ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడంటే దాంట్లో నాకు ఇంకా 45 minutes ఏమో పావుగంటే ఉంది. ఎలా ప్రత్యక్షమయ్యాడంటే ప్రభు సీనాయి కొండ మీద అగ్ని వంటి రూపం ఉంది. అగ్ని యొక్క కణాలు. అప్పుడు పరిచర్య ఎలా వెళ్ళిందంటే అగ్ని కణాలు దేవుని పరిచర్యని మోసుకెళ్ళిపోయినాయండి. వాయువులు తను దూతలుగా చూసుకున్నాడండి, సేవకులుగా చూసుకున్నాడండి. తన అగ్నిని, వాయువుల్ని అవి ప్రకటించాడు భూలోకం అంతా కూడా. ఆయన మహా ఉగ్రత పూరితుడైన దేవుడు, అగ్ని వంటి దేవుడు. ఆయన ఉరుము వంటి శబ్దం, ఉరుములు ప్రకటించేయండి ప్రభు యొక్క స్వార్థని. ఉరుములండి, మెరుపులు ప్రకటించే ప్రభు యొక్క స్వార్థని. అర్థం చేసుకోండి. అప్పుడు మనుషులు ప్రకటించలేదు. ఆయన స్వరం భూ దిగంతాలకు వెళ్ళిందండి. పరలోక దిగంతాల్లో సరౌండింగ్స్ లో ఆయన యొక్క స్వరం విన్నప్పుడు పర్వతాలు గజగజలాడేది ఉందండి. పర్వతాలు గజగజలాడేను రాయబడింది కీర్తనలో. ఆ ఉరుము ధ్వని లోకంలో ప్రతిధ్వనించింది అని రాయబడి ఉందండి. ఆ ఉరుము ధ్వనిలో దేవుని యొక్క స్వరం దాంట్లో నింపబడిందండి. దేవుని స్వరం, ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ గాలులు స్వార్థని, ఆయన పరిశుద్ధుడైన ప్రభువుని మోసుకెళ్ళి ఆయన యొక్క వాక్యాన్ని మోసుకుని వెళ్ళి ఆయన చుట్టుపక్కల జనాలకి, చుట్టుపక్కల దేశాలకి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు గడగడ నడిపే ఆయన స్వరం విని ఆయన అటువంటి దేవుడు. కొత్త నిబంధనకు వచ్చేప్పటికి ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన కొత్త వచ్చేప్పటికి కరుణ కరికరం కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడైనటువంటి దేవుడు. ఆ సత్యాన్ని దేవుడు మోషేకి చూపించాడండి. మోషేకి చూపించినప్పుడు అప్పటికి మోషే అంటాడు, ఈ వాక్యం ఎన్నోసార్లు చెప్పినా సరే, ఒకసారి చెప్పింది, ఒకసారి చెప్పలేదు, నేను తెచ్చేసింది. అది నాకు ఒక పుస్తకం అయిపోయింది. ఏది పుస్తకం అయిపోయిందంటే మోషే సాగిల పట్టం అనేది నాకు ఒక పుస్తకం అయిపోయింది. మోషే బండ సందులో దాచబట్టం అనేది ఒక పుస్తకం అయిపోయిందంటే అటువంటి మార్గాల్లో నడిపించాడు దేవుడు. బండ సందుల్లో దాచబడిన మోషే గురించి 100 సార్లు చెప్పానండి, కానీ ఇప్పుడు నేను చెప్పేది కాదు. ఎందుకంటే క్రీస్తు ప్రత్యక్షమయ్యాడండి మోషేకి. అక్కడ అందరూ తెలుసు బండ సందులు క్రీస్తు అని చెప్తారు, కానీ నేను చెప్పేది అది కాదు. ఎందుకంటే సీనాయి కొండ మీద ప్రకాశించే ఉగ్రత పూరితుడైన ప్రభు, ఆయన అగ్నిజ్వాలల గుండా ప్రకాశించే ప్రభు అయితే అక్కడ మోషే యొక్క తగ్గింపు, మోషే యొక్క కనికిరం, మోషే సాగిలపడే అనుభవం, ఆ జనాంగం మీద ఉన్నటువంటి ప్రేమ అని బాకీ భాగాలు ఉన్నాయి కదా, మీరు గమనించుకోండి. ఒక్కొక్కటి చెప్పినా సరే సమయం సరిపోదు. దాంట్లో మహిమను చూపించమన్నప్పుడు ఒకటి, తర్వాత ప్రభా నా జీవో గ్రంథం నా పేరు తీసేయమని చెప్పినప్పుడు నేను ఎన్ని చెప్తే ఒకదాని మీద నేను కాన్సన్ట్రేషన్ చేస్తే వాక్యం ముందుకెళ్ళదు. మీకు అందరూ తెలిసి సేవకులు కాబట్టి 4-5 విషయాల్లో తను తగ్గించుకుంటున్నప్పుడు అప్పుడు దేవుడు ఆ మోషేలో ఉన్న ప్రేమను చూశాడండి. తను కోపంతో మండిపడుతున్నటువంటి ప్రభు ఒక మానవ మాత్రంలో ఒక దైవికమైన గుణాలండి. తన కుమారుని క్రీస్తు యేసు యొక్క గుణగణాలు, ఆ ప్రేమ ఆ యొక్క మోషేలో ప్రకాశిస్తుంటున్నప్పుడు ఒకసారి బైబిల్ రాయబడింది, ద్వితీయోపదేశకాండంలోనూ సంఖ్యాకాండంలోనూ ఏమని రాయబడిందంటే తన ఉగ్రతను చల్లార్చుకుని ఆయన వెళ్ళిపోయాడు. తిరిగి ఇశ్రాయేలు జనాంగాన్ని నాశనం చేయకుండా తన ఉగ్రతను చల్లార్చుకుని 4వ బైబిల్ గ్రంథంలో దొరుకుతుంది. ఆయన తిరిగి వెళ్ళిపోయాడండి. ఎన్నిసార్లు మన జీవితంలో మన బిడ్డలు చేసిన తప్పిదాలు మన గుండెలో ఒకరు ప్రార్థన చేస్తాం. ఎన్నిసార్లు మన బిడ్డలు చేసిన తప్పిదాలు మన హృదయంలో మోసుకుని ప్రార్థన చేస్తామండి. కన్నీరు ఏరులే పారదు. దేవుని దృష్టిలో చిన్న తప్పిదం చేసినా సరే మనం ఎంత ఏడుస్తామండి ప్రభు సన్నిధిలో. అదేంటంటే ఆ ప్రేమ నీ హృదయంలో లేకపోతే సేవలా చేస్తావు. రాతి వంటి హృదయం నీలో ఉంటే, బండ రాతి వంటి హృదయం నీలో ఉంటే, కనికిరం లేని హృదయం నీలో ఉంటే, ఏ మాత్రం ప్రేమ చూపలేని హృదయం నీలో ఉంటే నువ్వు ఎలా సేవ చేస్తావండి? మీరు ఎలా సేవ చేస్తారండి? లేదా నేను ఎలా సేవ చేస్తానండి? మోషేలో చూసాడండి ప్రభు. క్రీస్తు యొక్క కలవరి రేఖలు అతని మీద ప్రకాశిస్తూ వచ్చాయి. క్రీస్తు యొక్క కలవరి కాంతి మోషే మీద ప్రకాశిస్తూ వచ్చాయి.
తన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క రక్తం యొక్క ఆ యొక్క మార్గాలు అతని మీద ప్రకాశిస్తూ వచ్చాయి. మోషే యొక్క ఆ కన్నీటి దారిలో ప్రభు యొక్క ఉగ్రతని చుట్టేసాయండి. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క ప్రేమ ఆ ఉగ్రతని అగ్నిజ్వాలను కప్పేసిందండి. అది ప్రేమ అంటే. మండేటండి ఆయన ఉగ్రత సియోన పర్వతం ఆ పర్వతం అదేంటి హోరే పర్వతం గదగదలాడిపోతా ఉంది. సినాయి కొండ హోరేబన్న సినాయి అన్న ఒకటి అది గడగడలాడుతున్నప్పుడు ఆ మోషే కన్నీరుని అన్నాడు మోషే గురించి. అటువంటి వ్యక్తి లోకంలో ఎక్కడ కూడా లేడు, అంత సాత్వికుడు అన్నాడు మోషే గురించి. ఆయన పాదాల మీద పడి ఏడుస్తుంటే, ఆయన గుణగణాలు ప్రకటిస్తుంటున్నప్పుడు, ప్రభా నువ్వు కృపా కనికరం కలిగిన దేవుడు, ప్రభా నువ్వు కృపా కనికరం కలిగిన దేవుడు ప్రభా బ్రతిమాడుకుంటూ ఉంటే ఆయన ఎలా బ్రతిమాడుకున్నాడండి. సాగిలపట్టం అంటే ఏంటంటే అదండి సాగిలపట్టం. మాటలతో చెప్పేది కాదు సాగిలపట్టం, నేను కూర్చొని చెప్పేది కాదండి సాగిలపట్టం. సాగిలపట్టం అనేది ఇక్కడ కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు, చెప్పేది కాదు, మీకు నేను చెప్పేది కాదు. సాగిలపట్టం అంటే నీ జీవితం ఎందుకు పనికి రాకుండా తృణప్రాయం అయిపోద్దండి. గడ్డి పోచలు అయిపోద్ది. గడ్డి పోచలా కనబడతావు ప్రభు దృష్టిలో, గడ్డి పోచలాగా. ఆ గడ్డి పోచ ఎలా కొట్టుకుంటుందండి గాలికి, అలా కొట్టుకుంటామండి ప్రభు సన్నిధిలో. చేతులు కాళ్ళు కొట్టుకుంటాం ఏం శక్తి లేక. అటువంటి ఆ విధంగా మోషే ఏడుస్తుంటున్నప్పుడు ఆ కల్వరి ప్రేమ ఏమైందంటే ఆ యొక్క అగ్ని జ్వాలను కప్పేసిందండి. అది కల్వరి ప్రేమ. ఆ కల్వరి ప్రేమ అగ్ని జ్వాలను కప్పేసింది అంటున్నాడు ప్రభు. నేను వాక్య భాగాలు ఎఫెసు, నువ్వు ప్రభు యొక్క ప్రేమ లోతు తెలుసుకో, ఎత్తు తెలుసుకో, పొడవు వెడల్పు తెలుసుకో, నువ్వు తెలుసుకో. అప్పుడు ఐశ్వర్యం ఏంటో నీకు వస్తుంది. పరిశుద్ధుల ఐశ్వర్యం ఏంటో నీకు వస్తుంది. అదేంటో నువ్వు గ్రహించుకుంటావు. ఆ పరిశుద్ధుల ఐశ్వర్యం నువ్వు గ్రహించుకోవాలంటే నీ వాక్యాన్ని నువ్వు ఎంత ప్రేమించాలండి ప్రభుని. ఎంత ప్రేమిస్తే ఈ సత్యాలు నీ ఆత్మకు అర్థమవుతాయి. అర్థం కావాలి. లేకపోతే మన నోటి మాటలు అప్పుడు మాట్లాడటం తక్కువైపోద్ది. ఆ విధంగా అగ్నిని కప్పేసిందండి. కానీ నూతన నిబంధనలో ఈ గొల్గొతా కొండ అనుభవం నేను చెప్పలేను ఇప్పుడు. తర్వాత మధ్యలో దాని ముందు 24వ అధ్యాయంలో నీలకాంతమైనటువంటి ఆయన యొక్క ఆకాశం తేజం వంటిదైనటువంటి ఒక వస్తువు ఆయన ప్రభు యొక్క పాదాల కింద ఉందండి. ఇంకా ధర్మశాస్త్రాన్ని ప్రభు ఇశ్రాయేల్కి ఇవ్వలేదండి. అప్పటికి ఇవ్వలేదు. 24 వచ్చేప్పటికి నీలకాంతమయమైనటువంటిది అంటే ఆకాశం తేజం వంటిదంటే ఆ దైవత్వాన్ని ఇశ్రాయేల్కి ఇప్పి చూపించాలని ఆశపడ్డాడండి. మొట్టమొదటిగా ఇశ్రాయేల్కి ఇప్పి చూపించాలని ఆశపడ్డాడు. 70 మంది ప్రవక్తలు ఎక్కిపోయి చూసి వచ్చి భోజన పానాలు చేశారు. ఎవరిని కూడా ప్రభువాన్ని నాశనం చేయలేదు. కానీ అక్కడ 12 గోత్రముల యొక్క పేరుతో 12 స్తంభాలు కట్టి అక్కడ బలిపీఠాన్ని కట్టిన తర్వాత వాళ్ళు ఇశ్రాయేల్ పెద్దలు 70 మంది ఎక్కి చూశారండి ప్రభువుని. పైకి ఎక్కి చూసినప్పుడు ఆయన సింహాసనంలో ఉన్నటువంటి ఆయన దైవత్వాన్ని ఎరిగారండి. క్రైస్తవుడా ఒక సేవకుడా, క్రీస్తు దైవత్వాన్ని ఎరక్కపోతే, దైవత్వం యొక్క శక్తిని ఎరక్కపోతే, దైవత్వం యొక్క మహిమ ఎలా ప్రకాశిస్తుంది? అవి ఈ లోక సంబంధమైన రేణువులు కాదు, ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు. దైవత్వం యొక్క రేణువులు క్రీస్తు మహిమలో కలవరి శిలువ నుంచి ప్రకాశించాలి. అంతేకాని ఇంకెక్కడి నుంచి ప్రకాశించడానికి సాధ్యం కాదు. కలవరి శిలువ అనేది అది ఆ శిలువకు ముందు ఇన్ని మార్గాలు తెరవబడ్డాయి. నిర్గమకాండంలో ఇన్ని సత్యాలు తెరవబడ్డాయి. ఆయన విమోచన మార్గాల్లో ఉన్నట్టు సత్యాలన్నీ నిర్గమకాండంలో తెరవబడ్డాయండి. అందుకోసం మోషే మిక్కిలి సాత్వికుడు అన్నాడు ప్రభువు మోషే గురించి. ఎంతో సాత్వికుడు. ఇంకా ముందుకెళ్ళిపోతున్నాను, ఎందుకంటే టైంలో క్లోజ్ చేయలేను. తర్వాత ఈ రూపాంతర కొండ మీద ఇటు పాత నిబంధన భక్తులు, ఇటు నూతన నిబంధన భక్తులు నిలబడ్డారు. ఇద్దరు నిలబడ్డారు. పాత నిబంధన భక్తుల్లో మోషే, ఈలియా నిలబడ్డారు. నూతన నిబంధన భక్తుల్లో 3 శిష్యులు నిలబడ్డారు. యోహోను, యాకోబు, ఏంటంటే పేతురు నిలబడ్డారు. దాంట్లో ఈ రెండింటిని పాత నిబంధన కొత్త నిబంధన సంఘాలని ఈ రూపాంతర కొండ ఏకం చేసిందండి. మోషే నిలబడటానికి రూపాంతర కొండ మీద ఎన్నో కారణాలు ఉన్నాయండి. ఆ కారణాలు ఇప్పుడు చెప్పలేనేమో ఈ సమయంలో. ఒక విషయం చెప్తున్నారు నేను దాంట్లో. ఏంటంటే క్రీస్తుని పాత నిబంధనలోని మోషే చూసినప్పుడు మోషే యొక్క ప్రార్థన దేవుని యొక్క ఉగ్రతని ఎలా చల్లార్చిందో, మోషే యొక్క ప్రేమ అంటే మోషేలో ఉన్న ప్రేమ క్రీస్తు యొక్క ప్రేమ అన్నమాట. అది ఆ యొక్క పర్వతం మీద చూపించబడతా ఉంటే, ఆ కొండ మీద చూపించబడతా ఉంటే నూతన నిబంధనలో రూపాంతర కొండ అండి. ఈ రూపాంతర కొండ ఈ రెండింటి మధ్య నిలబడిందండి. ఇవన్నీ నీకు అర్థం కావాలంటే నీ అంతర్యం ప్రకాశించేటటువంటి ఒక డైమండ్ అండి. అది అంతర్యం ప్రకాశించే క్రీస్తు యొక్క డైమండ్. అది నీ హృదయంలోనే ప్రకాశిస్తుందండి. అది నీ హృదయంలో ప్రకాశిస్తుందంటే అది పరిశుద్ధమైన స్థాయిలో ప్రకాశిస్తుంది. అది ఎటువంటి డైమండ్ అంటే అది ఎక్కడి నుంచి తీయబడిందంటే రక్తం యొక్క మార్గాల్లో, రక్తం యొక్క రేణువుల్లో, రక్తం యొక్క ఆ యొక్క కాంతిలో నుంచి, కాంతి అంటున్నాను నేను,
రక్తం యొక్క కాంతిలో ఏముందంటే మహిమ యొక్క కాంతి ఉంది, మహిమా స్వరూప యొక్క కాంతి ఉందండి. క్రీస్తు సిరాయి పొట్ట మీద ప్రకాశించే కాంతి ఈ రక్తపు కోణాలు దాచబడి ఉంది. ఈ రెండింటి సంబంధం మీకు ఇప్పుడు అర్థం అవుతుందంటే నీ ఆత్మ పరిపక్వత సాధిస్తే అర్థం అవుతుంది, లేదా అర్థం కాదు. సీనాయి కొండ మీద రక్తం యొక్క మార్గాలు, ఆ సీనాయి కొండ మీద ఆ యొక్క కోపాగ్నిలో ఈ రక్తం మార్గాలు ఉన్నాయండి. ఈ రక్తం మార్గాలు వెనక మహిమ కలిగిన మార్గాలు ఉన్నాయి. ఆ మహిమ కలిగిన మార్గం ఏంటంటే పునరుత్థానం యొక్క మహిమ అండి. ఈ పునరుత్థానం మహిమ నీ ఆత్మలో ప్రవేశించకుండా ఈ బైబిల్ గ్రంథంలో నువ్వు కడుగు కూడా వేయలేవు. ఇప్పుడు నేను చెప్పే వాక్యం అనేక గొప్ప వాక్యం నేను చెప్తున్నాను కాదు, నా ఆత్మకు ప్రబోధించిన వాక్యం మీరు ఎక్కడ వినలేరు. అది మాత్రం చెప్పగలను, ఎక్కడ వినలేరు. మీరు అర్థం చేసుకోవాలంటే ఈ వారం అంతా కూడా మీరు ప్రభుత్వం కనిపెట్టాలి. లేకపోతే ఇది నేను చెప్పిన వాక్యం కూడా అది కూడా మీకు అర్థం కాదు. ఎంతమంది ప్రభువులో జీవిస్తున్నారో వారికి అర్థం అవుతుందండి. ప్రభువులో జీవించలేని వాళ్ళకి ఇదేదో చెత్తబోధిస్తున్నారు అనుకుంటారండి. కానీ నీ ఆత్మ తొలుస్తాడు దేవుడు. ఆ డైమండ్ లాగా తొలుస్తాడండి. డైమండ్ ఎలా చెక్కబడిందో ఈ భూలోకంలో ఎక్కడో డైమండ్స్ దొరుకుతుంటాయి కదా, చాలా సార్లు రాస్తారు దాంట్లో పలానా చోట పలానా డైమండ్ దొరికిందంటే ఈ డైమండ్ ఏంటంటే క్రీస్తు యొక్క రక్తంలో మహిమలో ప్రకాశించిన ఆ యొక్క పరిశుద్ధుడు యొక్క ఆ డైమండ్ నీ ఆత్మలో ప్రకాశిస్తే ఈ రూపాంతర అనుభవం మార్గాలు నీ ఆత్మలో ప్రకాశిస్తాయండి. అర్థమవుతుంది కదా. సీనాయి కొండ మీద ఆ ప్రేమని, ఆ కలువరి ప్రేమ సీనాయి కొండ మీద ఉగ్రతను చల్లారిస్తాయి. అంటే నదీ ప్రవాహాలు ప్రేమను ఆత్మచాలో, అంటే నదీ ప్రవాహాలు అంటే ఆ యొక్క ఎర్ర సముద్ర మార్గంలో ఉన్నటువంటి ఆ నదీ జలాలు లేకపోతే సముద్ర జలాలు ఆ ప్రేమను ఆత్మలేకపోయాయండి. పరిశుద్ధుని యొక్క ప్రేమని నూతన నిబంధనలకు వచ్చేవాడికి కలువరి ప్రేమ ఏం చేసిందంటే ఆ మహిమాయుక్తమైన మార్గాలు ఇప్పి చూపించిందండి. అర్థమైంది కదా. పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు కలువరి ప్రేమ ఉగ్రతని ఆ అగ్నిని చల్లారిస్తే నూతన నిబంధనలో కలువరి ప్రేమ ఏం చేసిందంటే ఆ మహిమని ఇప్పి చూపించిందండి. అదే మహిమాయుక్తమైన స్తంభం, అదే కృపామహిమ అంటే అదేనండి. పాత నిబంధనలో అగ్ని వంటి స్తంభం అయితే నూతన నిబంధనలో మహిమ వంటి స్తంభం అండి. అది కొత్త నిబంధన పాత నిబంధనని కలిపినటువంటి మార్గం అండి. అది ఆ నూతన నిబంధనలో కృపామహిమ అని చెప్పాడండి. దాన్ని ఎఫెసీ రాసిన పత్రిక. ఈ కృపామహిమ అనేది ఎక్కడ కట్టబడిందంటే ఆత్మలో కల్వరి స్తంభంలో కృప కట్టబడితే మహిమలో మహిమ కలిగిన స్తంభం అక్కడ కట్టబడిందండి. అది నీ అంతర్యం కట్టబడాల్సిమా. నీ అంతర్యంలో ఏమి కూడా కట్టబడకుండా సేవ చేయటం అనేది సాధ్యం కాదు. ఒక తల్లి ఇంట్లో ఉండి సేవ చేయగలదండి. తల్లికి అప్పగించిన బాధ్యత. పెద్ద ప్రసంగాలు చేయలేకపోవచ్చు, ఒక తల్లి ఇంటిలో ఉండి సేవ చేయగలదండి. ఆ బాధ్యత స్త్రీలకు అప్పగించాడు దేవుడు. స్త్రీలు పెద్ద సేవకులుగా తయారైపోయారండి. పిల్లల్ని పెంచి వాళ్ళ దేవుని మార్గాలు పెంచి వాళ్ళ సేవకి అధిపతులుగా నిలబడ్డారండి. ఇండైరెక్ట్ గా నిలబడ్డారు, వాళ్ళ సేవలో నిలబడ్డారు. అటువంటి మార్గాలు, తేజవంతమైన మార్గాలు ఆత్మకి ఇవ్వబడ్డాయండి. ముగిస్తున్నాను. దయచేసి ఇంకా నేను ముందుకెళ్ళాను. ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాక మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడతాను అంతే. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు తండ్రి. దేవా, ఉన్నతమైన మార్గాల్లో నిలబడిన నీ పరిచర్య ప్రభు, అది షారోను పుష్పం వలె తండ్రి. ఉత్తర వాయువు ఏతించము, దక్షిణ వాయువు ఏతించము, నా ఉద్యానవనం మీద గాలులు వ్యాపింపించేమన్నావు ప్రభు. ఆ ఉద్యానవనాల్లో తండ్రి ఈ షారోను పుష్పం యొక్క శ్వాస నిలబడింది ప్రభు. మురికి లోయల్లో నిలబడినటువంటి ఆ సుగంధం ఉద్యానవనాల్లోకి ప్రవేశించింది. నీవు లేనటువంటి ఉద్యానవనాలే కాదు ప్రభు. నీ గ్రంథాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు తండ్రి. నేను ఎంత చెప్పినా ఏం చెప్పగలుగుతున్నాను ప్రభు, నేను ఏమి చెప్పలేకపోతున్నాను ప్రభు. ఎన్నో మార్గాల్లో ఆత్మ వెళ్ళినా సరే ప్రభు, నీ బిడలకు తెలియజెప్పింది ప్రభు చాలా అత్యల్పం తండ్రి. దయ చూపించు ప్రభు. ఈ వాక్యాన్ని ఆశీర్వదించు ప్రభు. ఈ వాక్యాన్ని ఆశీర్వదించు రక్షక. నీ చేత సంధించబడిన తలంపులు, నా హృదయాన్ని సంధించిన తలంపులు, నీతో నా హృదయం ఏకమైనటువంటి ఆ తలంపులు ప్రభు, పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో కూడినటువంటి ఈ వాక్యం యొక్క నిధులు ప్రభు, ఈ నీ విడలు కూడా మీరు అందించు. అంతర్యాలు తెరవండి ప్రభు, అంతర్యాలు తెరవండి. చక్కటి ఒక్కొక్క హృదయాంతరంగాన్ని మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకోమని ప్రభు, నీ పరిశుద్ధమైన సన్నిధి నాతో కుటుంబంతో ఈ నీ బిడలతో కూడా ఉంచి నడిపించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మగారు. ప్రైజ్ ది లార్డ్.